వారి వచనం అనుభవానికి వచ్చిన తర్వాత ఆ మాట అర్థమైంది. బాబా శరీరాన్ని వదిలివేయడంలో మురళీధరుని స్థాపన ఆగిపోయింది. దానితో సాయి అనే నిధిని రక్షించుకోవడానికి అదే ఉత్తమ స్థానమని అనిపించింది. ఈ శరీరాన్ని వాడాలో ఉంచండి అన్న బాబా చివరి మాట ప్రకారం అదే నిశ్చయమైంది. ఆ విధంగా బాబాయే మురళీధరుడయ్యారు. శ్రీమంతుడైన బుట్టి మొదలగు భక్తులు, హిందువులు, మహమ్మదీయులు అందరూ ఇదే విషయాన్ని సమ్మతించి నందున బొట్టి భవనం సత్కార్యానికి ఉపయోగపడింది. ఎంతో ధనం వెచ్చించి కట్టిన ఆ భవనం ఉండి కూడా బాబా శరీరాన్ని మరెక్కడో ఉంచితే ఆ భవనం శూన్యంగా అత్యంత భయంకరంగా బాసిల్లేది. ఇప్పుడు అక్కడ జరిగే భజనలు, పూజలు, కథాకీర్తనలు, పురాణ శ్రవణం, అతిథి అభాగ్యుతులకు అన్నదానం మొదలగునవి జరగడానికి కారణం శ్రీ సాయి. ఇప్పుడు ఇక్కడ అన్న సంతర్పణకు, లఘురుద్ర మహారుద్రవర్తనకు దేశ దేశాల నుండి భక్తులు రావడానికి అన్నిటికీ కారణం శ్రీ సాయి. ఇటువంటి సత్పురుషుల వచనంలోని అక్షరం అక్షరం చెవులలో భద్రపరచుకోవాలి. కానీ ఏదో చెప్పి ఉండవచ్చు అని అగౌరవంతో అలక్ష్యం చేయకండి. మొదట వారి వచనాలు అస్పష్టంగానో లేక ఎంతో సందిగ్ధంగానో ఉన్న ఆ సమయం గడిచాక సరిగ్గా అర్థమవుతాయి. బాబా శరీరాన్ని వదిలే ముందు షిరిడీలో ఆ మసీదులో భవిష్యత్తులో జరగబోయే దానికి సంబంధించిన అపశకునాలు జరిగాయి. ఇప్పుడు వానిలో ఒక్కటే విషయాన్ని శ్రోతలకు మనవి చేస్తాను. అన్నిటికీ చెప్పాలంటే గ్రంథం పెద్దదైపోతుంది. బాబా వద్ద చాలా సంవత్సరాల నుండి ఒక పాత ఇటుక ఉండేది. వారు దానిపై చేతిని ఆంచి ఆసనం వేసుకొని కూర్చునేవారు. ప్రతిరోజు అయ్యాక మసీదులో బాబా ఏకాంతంగా ప్రతిరోజు రాత్రి అయ్యాక మసీదులో బాబా ఏకాంతంగా ఆ ఇటుక ఆధారంగా ఆసనం వేసుకొని ఏకాగ్రత మనసుతో కూర్చునేవారు. అలా అనేక సంవత్సరాల ఆటంకం లేకుండా గడిచాయి. కానీ జరుగునున్నది అనుకోకుండా జరిగిపోతుంది. బాబా మసీదులో లేనప్పుడు ఒక కుర్రవాడు మసీదు శుభ్రపరచడానికి చుమ్ముతున్నాడు. ఆ ఇటుక కింద చెత్తను తొడవడానికి ఇటుకను కాస్త లేవనెత్తాడు. అంతే, దానికి విరిగిపోయే వేళ వచ్చింది. ఆ పిల్లవాని చేతిలో నుండి జారి దబేలను కింద పడింది. వెంటనే 2 ముక్కలైంది. ఈ విషయాన్ని విని బాబా ఇటుక కాదు నా కర్మే బద్దలైందని ఎంతో కలవరపడ్డాడు. వారి కళ్ళ నుండి దుఃఖాశ్రములు రాలాయి. ఆ రోజు వారు యోగాసనానికి వాడుకునే ఇటుక విరిగిపోగా వారి హృదయానికి బాధ కలిగింది. కంఠం గద్గదమైంది.